మహబూబ్నగర్ లో వీరన్నపేట దేవునిగుట్ట ప్రాంతాల్లో సంచరించిన చిరుత ఎట్టకేలకు చిక్కింది. 2 నెలలుగా ప్రజలను భయాందోళనలకు గురి చేస్తుండటంతో అటవీశాఖ అధికారులు బోన్ ఏర్పాటు చేశారు. చిరుత చిక్కడంతో అధికారులు స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. మహబూబ్ నగర్ లో చిరుతకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి బస్వరాజ్ అందిస్తారు. 4 నెలలుగా వీరన్నపేట తిరుమల దేవునిగుట్ట జనాలకు కంటిమీన కొనుక్కు లేకుండా చేసిన చిరుతపులి ఎట్టకేలకు అటవీ శాఖ ఏర్పాటు చేసిన వాళ్ళకు అంటే ఇక్కడ బోన్కు చిక్కింది. ఇవాళ ఉదయం ఈ చిరుతను బంధించడం జరిగింది. అయితే గత 4 నెలల కాలంగా కూడా ఇక్కడ చిరుతను పట్టుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేసినప్పటికీ చిరుత తప్పించుకొని తిరగడం ఆనవాయితీగా అయింది. చిరుతను బంధించేందుకు 2-3 బోన్లు ఏర్పాటు చేశారు. అదేవిధంగా ట్రాప్లు కూడా అంటే ట్రాప్ కెమెరాలు కూడా ఏర్పాటు చేశారు. 8 ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశారు. వీటికి తోడుగా డ్రోన్ కెమెరాలను కూడా చిత్రీకరించినప్పటికీ కూడా చిరుత మాత్రం చిక్కని పరిస్థితి ఇక్కడ ఉండింది. అయితే ఇక్కడ ఈ ఏరియాలో అంటే వీరన్నపేట, ముఖ్యంగా వీరన్నపేట, దేవునిగుట్ట ఈ 2 ప్రాంతాల్లో కూడా చిరుత జనాలను భయప్రాంతాలకు గురి చేసి ఇక్కడ ఉండే కుక్కలను తినడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ రాత్రిపూట సంచరించాలంటే కూడా చాలా భయాందోళనకు గురైన జనం పూర్తిగా భయాందోళనకు గురైన నేపథ్యంలో ఇవాళ ఉదయం చిరుత చిక్కడంతో ఇక్కడ జనాలంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇక్కడ ఏదైతే ఈ చిరుత ఉదయం ట్రాప్ ఏర్పాటు చేసిందో ఈ ట్రాప్ లో ఒక పక్క మేకను బంధించడం జరిగింది. ఈ మేకను తినేందుకు చిరుత రావడం, ఆ చిరుతను బోన్లో అంటే ఆటోమేటిక్ గా బోన్ సెట్ కావడంతో ఈ బోన్లో చిరుత ఇరుక్కుపోయింది. ఈ చిరుతని ఇప్పుడు ఫారెస్ట్ అధికారులు ఇక్కడ నుంచి ఫారెస్ట్ కార్యాలయం నుంచి అక్కడి నుంచి మళ్ళీ హైదరాబాద్ కు తరలించే అవకాశం కనిపిస్తుంది. అయితే చిరుతను బంధించే నేపథ్యంలో చాలా మంది ఇక్కడ పోలీసు వాళ్ళు స్థానికులు కూడా ఎంతో శ్రమించారని చెప్పవచ్చు. అటవీ శాఖ అధికారులకు ఎంతో తోడ్పాటు అందించారు. ఇక్కడ చాలా మంది ఉన్నారు. ఎప్పటి నుంచి ఈ చిరుత ఇక్కడ తిరుగుతుంది ఏమైనా చెప్తారా? ఫారెస్ట్ ఆఫీసర్ చాలా కష్టపడి ఇక్కడ 1 టౌన్ సిఐ గారు, మహబూబ్నగర్ 1 టౌన్ సిఐ గారు, ఫారెస్ట్ ఆఫీసర్ ఇలా మొత్తం గేర్ల మా బాబులు దోస్తులు మొత్తం చాలా కష్టపడి దానికి పట్టిపించారు. చాలా మీది కూడా చాలా అది ఉంది, దీంట్లో మీరు కూడా చాలా హెల్ప్ చేసింది కాబట్టి ఇది దొరికింది. ఇది కాబట్టి చాలా మంది మా గేరుల్లో అది చాలా అది ఉంది. రాత్రి పగలు ఎప్పుడంటే ఇప్పుడు ఫారెస్ట్ వాళ్ళు ఎప్పుడంటే పోలీసు వస్తుంది వాళ్ళు 1 టౌన్ సిఐ గారు, 1 టౌన్ ఎస్ఐ గారు, 1 టౌన్ కానిస్టేబుల్ గారు మొత్తం ఇక్కడ వచ్చిండ్రు. ప్రతి కోసం ప్రతి టైం రాత్రి కంటే రాత్రి వచ్చి 10 వచ్చిండ్రు. వాళ్ళు వచ్చి ప్రతి టైంలో 24 hours ఎప్పుడంటే అప్పుడు పిలిచి వస్తుండ్రు, వచ్చి మాకు సాయం చేసిండ్రు. దానికోసం వాళ్ళ సాయం వల్ల ఇది ఇక్కడ చాలా మటుకు అంటే 4 నెలల నుంచి తిరుగుతుంది కదా చిరుతపులి. వేరే ప్రాంతాల్లో 4 నెలలు ఇంకా ఒకటే చిరుత ఉందంటారా? ఇంకా ఏమన్నా? ఇంకా ఒకటి ఉంది. దాని పిల్లలు కూడా ఇచ్చిందంట. ఇంతకు ముందు వాళ్ళ చూసిన కెమెరాలో క్యాప్చర్ చేసినారు. పిల్లలు కూడా ఉన్నాయంట. ఇది పిల్లలాగానే కనిపిస్తుంది. ఇంకా ఉన్నాయేమో అని ఖచ్చితంగా ఒక చిరుత పిల్లని మాత్రం బంధించడం జరిగింది. అయితే ఇక్కడ స్థానికులు చెప్తున్న ఆందోళన ప్రకారం ఇంకా 2 చిరుతలు కూడా ఉండే అవకాశం ఉందంటున్నారు. అయితే పిల్లలు కూడా తీసిందంటున్నారు. మిగతా చిరుతను కూడా గుర్తించాల్సిన అవసరం ఉంది. అప్పుడే మాత్రం భయాలు వీడతాయన్న ఆవేదన ఇక్కడ జనాల్లో కనిపిస్తుంది. మొత్తానికి చిరుతను బంధించినందుకు ఇక్కడ స్థానికులు చాలా పెద్ద ఎత్తున ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా మిగతా చిరుతను కూడా బంధించి ఇక్కడ చిరుతను రాకుండా చేయాలని వీరి డిమాండ్ వినిపిస్తుంది. విడుదల సంతోష్తో బసవరాజ్, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, మహబూబ్ నగర్.